హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఏమిలా చైత్ర పౌర్ణమండి. ఈరోజు ఒంటిమెట్ట కోదండరామస్వామి పౌర్ణమి నాడు రథోత్సవం జరుగుతుంది అక్కడ. ఈరోజు హనుమత్ జయంతి మరియు హనుమత్ విజయోత్సవం హైదరాబాద్లో. భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు సమాప్తం ఈరోజుతో. ఒంటిమెట్ట రథోత్సవం, చిత్రగుప్త వ్రతం, సలేశ్వరం లింగమయ్య జాతర, పొడగట్లపల్లి పోలేరమ్మ జాతర, రాట్నాలమ్మ జాతర. ఇన్ని విశేషాలు ఉన్నాయండి ఈ రోజున. కాబట్టి మీ అందరికీ మొట్టమొదట హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి తిథినే చైత్ర పౌర్ణమి అని కూడా అంటారు. తెలుగు సంవత్సరాల్లో చైత్రం మొదటి నెల కాబట్టి దీనినే చాంద్రమాసం అని కూడా అంటారు. చైత్ర పౌర్ణమిని కూడా ఆ అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల కోరికలను నెరవేరడమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈరోజు చంద్రుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారట. పురాణాల ప్రకారము చైత్ర పౌర్ణమి రోజు నాడు ఈ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఆయన ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. చంద్రుడికి వ్రతం చేయటం వల్ల కావలసిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా దానం చేయటం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తారు. ఈరోజు గంగానదిలో స్నానం చేయటం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చని పురాణాల ప్రకారం ఈరోజు తులసి స్నానం చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని ప్రస్తావించారు. ఈరోజు హనుమత్ జయంతి జరుపుకుంటారు. ఆంజనేయ స్వామికి ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారటండి. అందువల్ల సమస్త పీడనలు, భయాలు తొలగుతాయని విశ్వసిస్తున్నారు అందరూ. ఈరోజు తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం. భరద్వాజ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం తిరుమలగిరిగా మారింది. మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభూగా అవతరించాడు. స్వామికి వెనుక భాగంలో పెద్ద శిలారూపమైన వాల్మీకం అంటే పుట్ట కూడా కనిపిస్తుందట. వెంకటేశ్వరస్వామికి స్వామి తూర్పు భాగంలో ఆయన ఎడమకాలి పాదఘటనతో కోనేరు ఏర్పడింది. దీని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ తిరుమలగిరి కొండపై కొలువై ఉన్నాడు. ఈ స్వామిని దర్శించుకుంటే అనుకున్న పనులన్నీ పూర్తవుతాయని విశ్వసిస్తారు. తిరుమల తిరుపతికి జంటగా అలమేలు మంగాపురం ఉన్నట్లుగా ఈ తిరుమలగిరికి కూడా జంటగా మంగోలు అనే ప్రాంతం ఉంది. మంగోలు ప్రాంతంలో పూర్వం అరివేలు మంగమ్మ నివసించేదని అక్కడ ప్రజల విశ్వాసం. తిరుమలగిరి ఆలయంలో సాయంత్రం 6 గంటల వరకే దర్శనాలుంటాయి. రాత్రి వేళల్లో స్వామిని నాగులు పూజిస్తుంటాయి. సాయంత్రం తలుపులు మూసే ముందుగా ఒక పాత్రలో పాలను స్వామి ముందు ఉంచుతారు. తెల్లవారి తలుపులు తెరిచేసరికి పాలు ఉండవు. స్వామి దర్శనానికి ప్రతిరోజు నాగులు వస్తుంటాడని దానిని నిదర్శనంగా చెబుతారు. తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామికి చైత్రమాసంలో శుద్ధ చతుర్దశి నుండి బహుళ చవితి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పౌర్ణమి నాడు కళ్యాణోత్సవము, పాడ్యము నాడు రథోత్సవము నిర్వహిస్తారు. ఇంకా బహుళ చవితి నాడు అశ్వవాహన సేవ, పవళింపు సేవ ఉంటాయంట. జగ్గయ్యపేట నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఆంధ్ర, తెలంగాణ జిల్లాల నుంచి వేలాది భక్తులు హాజరవుతారంటండి. కాబట్టి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అందరూ ఎవరికి వీలైనంత దానం ఎంత చేస్తే అంత మంచిది. ఎవరు వీలు కొద్దీ వాళ్ళు ఈరోజు అన్నదానం చాలా ముఖ్యమైనది. ఎవరికి కుదిరినట్టు వాళ్ళు దానం చేయటం చాలా మంచిది. ఈరోజు కళేశ్వరం లింగమయ్య జాతర కూడానండి. యుగాది వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమికి 5 రోజుల పాటు శ్రీశైలానికి సమీపంలోని కళేశ్వరంలో లింగమయ్య జాతర నిర్వహిస్తారు. కళేశ్వరం లింగమయ్య ఆదివాసుల దైవం. అక్కడ ఏటా నిర్వహించే జాతరకు వందలాది భక్తులు, పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు. అడవిదారులలో వెంట కేవలం కాలినడకన భక్తులు పాడుకుంటూ లింగమయ్య దర్శనానికి వస్తారు. వెళ్ళేటప్పుడు పోతున్నాం లింగమయ్యో అని అరుస్తూ నడుస్తుంటారు. కొండ గుట్టలలో నుండి పడే జలధారలు ఒక
గుండంలోకి చేరుకుంటాయి. ఆ గుండంలో భక్తులు స్నానాలు చేస్తుంటారు. గుండంలో నీరు అతి చల్లగా స్వచ్ఛంగా ఉంటుందంటండి. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. గుండానికి తూర్పు ముఖంగా 2 గృహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. ఆ గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గృహలోనే ప్రధాన లింగమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తుంటారు. క్రింది గృహలో కూడా లింగమే ఉంది. భక్తులకు కొంతమంది దాతలు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మధ్య మాత్రమే సలేరేశ్వరంలో భక్తులకు అటవీ శాఖ అనుమతిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్.